హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో అందరికీ కూడా ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, అబాండెన్స్ కలిసి రావాలంటే, సమృద్ధిగా మనకు తగినంత కంటే ఇంకా ఎక్కువ మనీ కానీ, సంపదలు కానీ, ఆరోగ్యం కానీ కలిసి రావాలంటే వాటర్ని మనం ఎన్ని విధాలుగా ఎలా యూస్ చేయొచ్చు, ఎలా యూస్ చేస్తే మనకి వాటర్ వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ ఏంటి, మనీ బెనిఫిట్స్ ఏంటి, వాస్తుపరంగా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మీకు ఈ వీడియో షేర్ చేయబోతున్నాను. ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా మనకి ఎలాంటి ఖర్చు లేకుండా మనం నార్మల్గా యూస్ చేసే వాటర్లోని మనకి ఎంత పాజిటివ్ అబెండెన్స్ అనేది వస్తుంది అనేది ఈ రోజుటి వీడియో. మెయిన్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక మనం మెయిన్ మ్యాటర్లోకి వచ్చినట్లయితే మొదటి పాయింట్ ఏంటి, 8 పాయింట్లుగా చెప్తున్నాను. అలాగే చేయకూడనివి, వాటర్ని అలా పొరపాటును కూడా యూజ్ చేయకూడదు, అది కూడా ఒక 3 పాయింట్లుగా చివరిలో చెప్పబోతున్నాను. మొత్తం 11 పాయింట్స్ ఉంటుంది ఈ రోజుటి వీడియోలో. మొదటిగా అయితే మనకి వాటర్ని యూజ్ చేసే దాంట్లో మనకి పాజిటివ్ ఎనర్జీ పుష్కలంగా లభించేలాగా ఏది అంటే, వాటర్ని ప్రతిరోజు కూడా మనం నిద్రపోయే ముందు పాదాలని శుభ్రంగా వాటర్తో కడుక్కొని తర్వాత పొడి వస్త్రంలో పాదాలని బాగా తుడిచి, తర్వాత ఎనీ ఆయిల్ కానీ క్రీమ్ కానీ దాన్ని మనం పాదాలకి బాగా అప్లై చేసుకొని తర్వాత నిద్రపోయినట్లయితే, మనం రోజు మొదలైనప్పటి నుంచి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్నో ప్లేసెస్కి తిరిగింటాము, చెప్పులు వేసుకొని తిరిగింటాము, అలాగే తిరిగింటాము. కాళ్ళు కడుక్కొనేసి అలాగే తడి కాళ్ళలో కూడా నిద్రపోకూడదు అనేది శాస్త్రం చెబుతుంది. ఎవరైతే తడి కాళ్ళతో నిద్రపోతారో వాళ్ళు బ్రతికి ఉన్న శవంతో సమానం అంటారు పెద్దలు. సో ఇది చాలా బాగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా నైట్ నిద్రపోయే ముందు కాళ్ళు బాగా కడుక్కోవాలి, తప్పకుండా పొడి వస్త్రంలో తుడుచుకోవాలి. ఇంకా బాగా నిద్ర ఫ్రీగా రావాలి, మంచిగా నిద్రపోవాలి అంటే ఏదైనా ఆలివ్ ఆయిల్ కానీ, ఇంకేదైనా ఆయిల్, కోకోనట్ ఆయిల్ కానీ ఇలాంటివి కాళ్ళకి బాగా మసాజ్ చేసుకొని నిద్రపోయినట్లయితే హాయిగా నిద్రపోవచ్చు నైట్ అంతా. ఎలాంటి నెగిటివ్ అనేది మన బాడీలో లేకుండా అక్కడితో వెళ్ళిపోతుంది అనేది ఇందులోని మెయిన్ ఆంతర్యం. ఇది మొదటి పాయింట్. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ప్రతిసారి కూడా వాటర్ తీసుకునేటప్పుడు అంటే తాగేటప్పుడు ఎప్పుడు కూడా మనము బాటిల్స్లో వాడే ప్లాస్టిక్ బాటిల్స్లోనే ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటాం కదా, దానివల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండదు. మనము ఇప్పుడు వాటర్తోనే బోలెడంత అబాండెన్స్ మనకి కలిసి రావాలి అనే ప్రయత్నంగా ఈరోజు పాయింట్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు యూస్ చేసే పరిహారంగా యూస్ చేసే వాటర్ కానీ, కడుపులోకి తీసుకునే వాటర్ కానీ అన్నీ కూడా గాజు గ్లాసులు కానీ యూస్ చేసినట్లయితే చాలా మంచిది. అలాగే స్టీల్వి ఇలాంటివి కూడా మనము ఎప్పుడు కూడా ఒక బాటిల్లో వాటర్ తాగడం కంటే గ్లాస్ టైప్లో బాటిల్ ఉంచుకొని దాంట్లో నుంచి మనం గ్లాస్లోకి వాటర్ వంపుకొని దాన్ని మనం తాగినట్లయితే ఇది చాలా శుభప్రదం. సో మార్నింగ్ ఎంప్టీ స్టమక్లోనే వాటర్ తాగడం అనేది మొదలు పెడతాం కాబట్టి అప్పటి నుంచినే కూడా మీరు వాటర్ తాగేటప్పుడు ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ సెట్తో మనం వాటర్ని తీసుకోవాలి. సో అన్నీ కూడా మనకి మంచిగా ఉన్నట్లు, పాజిటివ్గా ఉన్నట్లు మనం, ఎందుకంటే వాటర్ అంటేనే పాజిటివ్. ఇప్పుడు స్నానం చేసేటప్పుడు అలా అవుతుందేమో ఇలా అవుతుందేమో అని చేసుకున్నామంటే అలాగే అయిపోతుంది అనేది ఎలా ఉంటుందో, మీరు తాగేటప్పుడు బ్యాడ్ ఆలోచనలతో మనం వాటర్ తీసుకున్నట్లయితే హెల్త్ గురించి కావచ్చు, ఫినాన్షియల్ గురించి కావచ్చు, ఇంట్లో ఐక్యత గురించి కావచ్చు, ఏదైనా కూడా మనం బ్యాడ్గా ఆలోచిస్తూ నీళ్ళు తాగినట్లయితే బ్యాడ్గానే అవుతుంది. ఇది చాలా గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం తీసుకున్నది వాటర్, అది ఒక పాజిటివ్ థింకింగ్ ఇచ్చేది మన బాడీకి కానీ, మన సంపదలకు కానీ, మన ఆరోగ్యానికి కానీ అన్నిటికీ కూడా మెయిన్ వాటర్. ఎందుకంటే మన బాడీలో 70% వాటర్ ఉంటుంది, అందుకే మనం వాటర్కి ఎక్కువగా కనెక్టివిటీ అవుతూ ఉంటాం. కాబట్టి మనం వాటర్ తీసుకునేటప్పుడు పాజిటివ్ మైండ్ సెట్తోనే తీసుకోవాలి. అది ఎలా అనుకుంటూ తీసుకోవాలి అనేది కూడా చెప్తాను. సో ఇది మీరు ఒక ఫార్ములాగా కానీ, ఒక పరిహారంగా కానీ మీరు లైఫ్ లాంగ్ తీసుకున్నా, లేదా ఎన్ని రోజులు అనేది తీసుకున్నా కూడా మీ లైఫ్లో చాలా చేంజింగ్ అనేది వస్తుంది. వాటర్ తీసుకువస్తుంది మనలో ఆ చేంజింగ్, మన హెల్త్లో కావచ్చు, మన అబాండెన్స్లో కావచ్చు తీసుకువస్తుంది. అది ఎలా అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి అనేది మార్నింగ్ నుంచినే స్టార్ట్ కావాలి. కాబట్టి వాటర్ తీసుకునేటప్పుడు ఏమని చెప్పుకోవాలి, వాటర్తో మనం మాట్లాడాలి. ఎప్పుడు కూడా మనం వాటర్తో ఏ వర్క్ చేసినా అక్కడ పాజిటివ్గా మాట్లాడుతూ దాంతో కనెక్ట్ అవుతూ మనం చేసినట్లయితే
పంచభూతాల్లో ఒకటి కదా, పంచభూతాల్లో దేనికైనా కూడా మనం కనెక్ట్ అవుతూ పంచభూతాలకి నష్టం కలిగించేలాగా ఏ పనులు చేయకుండా మనం వాటితో కనెక్టింగ్గా ఉన్నట్లయితే మంచిగా సో పంచభూతాలు తప్పకుండా మనకి సపోర్ట్ చేస్తాయి. అప్పుడు మన కోరికలు చాలా అద్భుతంగా తీరుతాయి. ఇది మనకి ఒక సింపుల్ పరిహారం అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నా జీవితంలో చాలా సమృద్ధిగా ధనాన్ని ఇచ్చావు, చాలా సమృద్ధిగా సంపదలనిచ్చావు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఇంత మంచిగా నాకు అన్ని సమృద్ధిగా ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అని మనము ఇక తెలుగులో మనం అమ్మవారిని అనుకోవాలంటే గంగా భవాని అని కూడా అమ్మవారిని తలుసుకోవచ్చు. సో ఆల్రెడీ వాటర్ మనకి ఇచ్చేసింది అన్ని అనే పాజిటివ్ మైండ్ సెట్తో చేయాలి ఏ పరిహారమైనా. అందుకే చెప్తూ ఉంటాను పాజిటివ్గా ఉండాలని. సో మనం ఎలా భావిస్తే ఎలా ఊహిస్తే అవే మనకి కలిసి వస్తాయి. ఇది మనకి మెయిన్. ఇక మనకి వాటర్లో నార్మల్ డేస్లోనే ఇంత పవర్ అండ్ ఇంత ఎనర్జీ ఉన్న పాజిటివ్ ఎనర్జీ ఉన్న వాటర్ ఫుల్ మూన్ డే అంటే మనకి పౌర్ణమి గడియల్లో కానీ అమావాస్య గడియల్లో కానీ వాటర్లో చాలా చేంజింగ్ అనేది వస్తుంది. మనం నిద్రపోతే మన బాడీకి ఎలా ఎనర్జీ అనేది పెరుగుతుందో ఫుల్ మూన్ డేలో వాటర్కి ఆ రోజున ఇంకా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది. అందుకే మనకి పౌర్ణమి గడియల్లో మనము స్నానం చేసుకునే వాటర్లో కూడా కొన్ని సాంప్రదాయబద్ధంగా మంగళ స్నానాలు కానీ లేదా పసుపు వేసుకొని స్నానం కానీ అలాగే పన్నీరు ఇలాంటివన్నీ కూడా వేసుకొని స్నానాన్ని ఆచరించమని చెప్తూ ఉంటాం అమావాస్యలో కానీ పౌర్ణమిలో కానీ. అలాంటి రోజుల్లో వాటర్కి ఎక్కువ పవర్ అనేది ఉంటుంది, ఎక్కువ ఎనర్జీ అనేది పెరుగుతుంది. ఇంకో విషయం తెలుసా, మనకి పౌర్ణమిలో కానీ అమావాస్యలో కానీ చాలా మందికి మూడ్ అనేది మారిపోతూ ఉంటుంది. కొంతమందికి మానసికంగా వీక్గా ఉన్న వాళ్ళంతా కూడా మెంటల్గా బిహేవ్ చేస్తూ ఉంటారు, అలాగే చిటికి మాటికి ఏడ్ చేస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, వస్తువులనంతా అలా తోసేస్తూ ఉంటారు. అలా మనకి వాళ్ళకి మూడ్ అనేది ఎక్కువగా స్పాయిల్ అనేది అయిపోతూ ఉంటుంది. అది పౌర్ణమిలో అమావాస్యలో ఇలా చాలా మందికి మానసికంగా ఎవరెవరు వీక్గా ఉన్నారో వాళ్ళకందరికీ కూడా అలాంటి టైంలో అనేది మారుతూ ఉంటారు. అలాంటప్పుడు మన బాడీలో 70% వాటర్ ఉంటుంది కాబట్టి మనకి వాటర్ పైన ఎక్కువ ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటుంది, అది రీఛార్జ్ అనేది అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మన బాడీలో ఉన్న వాటర్ కూడా అలా రీఛార్జ్ అనేది అవుతుంది. అలాంటప్పుడే మనసుకి మెంటల్గా ఒక డిస్టర్బెన్స్, ఒక టైర్డ్నెస్ అనేది వస్తుంది. అప్పుడు వాళ్ళు అలా మూడ్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఇదన్నమాట. అందరికీ చాలా మందికి కొంతమందికి అది దయ్యం పట్టేసిందనో ఇంకేదో గ్రహ ఆవహిస్తుందనో ఇలా చెప్పుకుంటూ ఉంటారు. సైంటిఫిక్ రీజన్ వచ్చి మనకి అదే అన్నమాట. ఫుల్ మూన్ డేలో వాటర్ అనేది చేంజింగ్ అవుతుంది కాబట్టి మన బాడీలో కూడా 70% వాటర్ ఉంది కాబట్టి మనం కూడా చేంజింగ్ అనేది అవుతాం. అలాంటప్పుడు దానికి మెడిసిన్ ఏంటి, వాటర్తో వచ్చిన సమస్యని వాటర్తోనే పోగొట్టుకోవాలి. అప్పుడు మనం ఫ్రెష్గా గాజు గ్లాస్లో పాజిటివ్ మైండ్ సెట్తో వాటర్ ఇంకాస్త తీసుకున్నట్లయితే, మీరు నార్మల్గా 2 లీటర్స్ తీసుకుంటున్నారనుకోండి, పౌర్ణమి గడియల్లో 4 లీటర్స్ వాటర్ని తీసుకోండి. ఆ పౌర్ణమి గడియల్లో మీరు ఇంకా పాజిటివ్గా వాటర్తో మాట్లాడుతూ మీరు ఎక్కువ వాటర్ని 4 లీటర్స్ కానీ 5 లీటర్స్ కానీ పౌర్ణమి రోజున తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఇంకా మీకు ఎంత లాట్ ఆఫ్ ఎనర్జీ అనేది కలిసి వస్తుంది. వర్షంలో కూడా ఒక పరిహారం అనేది చేసుకోబోతున్నాము. ఇది చాలా మందికి తెలియదని అనుకుంటున్నాను. ఈసారి మీకు వర్షం పడిందంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారాన్ని మీ ఇంట్లో పాటించండి. తర్వాత ఎంత అద్భుతాలు ఇంట్లో జరుగుతాయో మీరే చూడవచ్చు. అదేంటి అంటే, వర్షం పడేటప్పుడు సో మనకి అది ఎక్కువగా చిన్నగా వర్షం వచ్చినప్పుడు కాదు, ఎక్కువగా వర్షం వచ్చినప్పుడు అంటే ఆ చుట్టుపక్కల ఏమీ లేకుండా ఫ్లాట్గా ఉంటుంది. మీరు అక్కడ ఒక బౌల్ బయట ఉంచినట్లయితే డైరెక్ట్గా వర్షం వాటర్ అనేది ఆ బౌల్ నిండిపోవాలి. అలాంటి ఎక్కువగా వర్షం వచ్చినప్పుడంతా కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి. మనం ఇది పరిహారంగా చేస్తున్నాము. లాట్ ఆఫ్ అబండెన్స్ మనీ మనకి కలిసి రావడానికి చేసేది ఇది ఒక మనీ పరిహారం. ఓకేనా? సో మీరు దాన్ని ఎంత పాజిటివ్గా అనుకుంటూ చేస్తేనే మీకు ఆ రిజల్ట్ అనేది ఉంటుంది. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఒక గాజు బౌల్లోకి ఆ రెయిన్ వాటర్ని ఏది కలుషితం ఉండకూడదు, డైరెక్ట్గా అలా ఆకాశం నుంచి వచ్చే వాటర్ బౌల్లోకి పడాలి. అంత నీట్గా పడేలాగా మీరు ఏర్పాటు చేసుకొని ఆ వాటర్ని ఒక గాజు బౌల్లోకి తీసుకొని దీన్ని మీరు ఎక్కడ ఉంచాలి, మీరు పూజా మందిరంలోనూ ఉంచవచ్చు. మీరు నార్త్ సైడ్ ఉత్తరం సైడ్ ఆ బౌల్ని ఉంచాలి. అంటే మనకి చీపురు కానీ ఇలాంటివి తగలకుండా కొంచెం హైట్గా ఉండేలాగా. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం వాటర్ ఫాల్స్ కానీ ఫౌంటైన్ కానీ ఉంచుతాం కదా, అలాంటి ప్లేస్లో ఈ వాటర్ని ఉంచాలి. ఇది ఎప్పుడు కూడా మన ఇంట్లో స్థిరంగా ఉండేలాగా చూసుకోవాలి. వాటర్ మళ్ళీ మనకి వర్షం వచ్చేసరికి
అప్పుడు దీన్ని తీసేసుకోవాల్సి ఉంటే మళ్ళీ ఫ్రెష్గా వర్షం వాటర్ ఎప్పుడు మన ఇంట్లో ఉండాలి. ఇది మనకి మెయిన్ పరిహారం. ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఇది తూచా తప్పకుండా చేయండి. ఖచ్చితంగా గాజు బౌల్లోనే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. మనం తాగేది కానీ, పరిహారంగా ఉంచేది కానీ, మనం రెగ్యులర్గా కూడా వాటర్ బాటిల్స్ కూడా గాజుకి సంబంధించినవి తాగినట్లయితే ఈ వాటర్ ఇంకాస్త మనకి అబండెన్స్ని ఇస్తుంది, పాజిటివ్ని ఇస్తుంది. ఇది ఖచ్చితంగా గమనించాలి. ఓకేనా? అది నార్త్ సైడ్లో ఉండి అది ఎప్పటికీ అలా ఫౌంటైన్ లాగా ఉండిపోవాలి. వాటర్ ఫౌంటైన్లు ఉంటాయి కదా, అలాంటి వాటిని కానీ, లేదా మేము అది కూడా కొనుక్కోలేము అనుకున్న వాళ్ళు వాటర్ ఫాల్స్ పిక్లు ఉంటాయి, మనకి వాల్ పోస్టులు ఉంటాయి కదా, అలాంటి వాల్ పోస్టులను కూడా మనం ఉత్తరం గోడకి అతికించాలి. సో ఎప్పుడు కూడా వాటర్ అలా ఫ్లో అవుతూ ఉన్నట్టు ఉండేలాంటి పిక్స్ని మనం ఇదైతే తక్కువ బడ్జెట్లో ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు. ఫౌంటైన్లు అనేది కూడా అందుకే ఎప్పుడు అది వాటర్ అలా రన్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు మన దగ్గర ధనం రన్ అవుతూ ఉంది అనేది దాంట్లో ఉండే మీనింగ్. ఓకేనా? సో ఇది ఒక వాస్తు పరంగా ప్రతి ఇంట్లోనూ వాస్తుగా ఇల్లు కట్టేటప్పుడే కూడా అలా చేసేస్తూ ఉంటారు. ఫిష్ ట్యాంక్ ఉండడంలోని ఆంతర్యం కూడా ఇదే. ఫిష్ ట్యాంక్లో కూడా అలా వాటర్ ఎప్పుడు ఫ్లో అవుతూ ఉంటుంది, అందులో ఫిష్లు ఉంటాయి. అలాంటివన్నీ కూడా ఉత్తరం సైడ్ ఉండడమే శ్రేష్టం. ఉత్తర ఈశాన్యంలో ఉండొచ్చు, ఉత్తర వాయువ్యంలో ఉండొచ్చు, డైరెక్ట్గా ఉత్తరంలో కూడా ఉండొచ్చు. మనం ఇలా 2 years బ్యాకే ఒక పరిహారాన్ని చెప్పుకున్నాము. వాటర్ కుండ అంటే మట్టి కుండని ఉత్తరం సైడ్ ఉంచి మనం దాంట్లో వాటర్ ఎప్పుడు కూడా తీసుకొని తాగే వాటర్ని ఆ ఉత్తరంలో నుంచి తీసుకొని మనం పాజిటివ్ మైండ్ సెట్తో నీళ్ళు తాగాలి అని కూడా మీకు ఒక పరిహారం చెప్పాను. చాలామంది ఫాలో అయ్యారు. సో కుండ అనేది మనం కుండలో వాటర్ మీది ఏది పెట్టలేమన్నప్పుడు ఒక కుండలో అయినా సరే ఉత్తరం సైడు ఒక వాటర్ ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకు వర్షం వాటర్కి అంత బెనిఫిట్స్ అంటే అది డైరెక్ట్గా యూనివర్స్ ఆకాశం నుంచి వస్తుంది. వాటర్ అనేది మనకి ఆకాశం వేపర్ టైప్లో మనకి మేఘాలు పీల్చుకుంటాయి, దాని ద్వారా వర్షం వస్తుంది అని కూడా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలా రకంగా ఆలోచించిన అది నదుల్లో కానీ సముద్రంలో కానీ పవిత్రమైన జలాలు అవి. మనం ఎప్పుడు కూడా ఇంకా ఆకాశాన్ని చూసే ప్రే చేస్తూ ఉంటాం కదా యూనివర్స్ని. అది యూనివర్స్ నుంచి వచ్చిన మనము అదృష్టంగా భావించాలి. అంతేకాదు మన పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా ఒక పుణ్యకార్యాలు చేసినా, కొన్ని మంచి కార్యాలు చేసినా కూడా అప్పుడు వర్షం పడిందంటే దేవతల ఆశీర్వాదంగా పరమేశ్వరుడు అనుగ్రహించారు అని భావిస్తూ ఉంటాం కదా. అది మనకి ఇక్కడ పరిహారంలోని ఆంతర్యం. ఓకేనా? సో ఇది వర్షపు నీళ్ళలోని మనం ఇంట్లో ఉంచుకోవడం వల్ల కలిసి వచ్చేది. ఎందుకు ఆ వర్షపు నీళ్ళు అంత ఇంపార్టెన్స్ అనే డౌట్స్ వస్తాయి కదా అందరికీ. సో అందుకే చెప్తున్నాను. ఎలా చేస్తే మంచిది అనేది తెలుసుకున్నాం కదా. వాటర్ని తీసుకోవడంలో పొరపాటును కూడా చెయ్యకూడనిది ఏది అనేది తెలుసుకుందాం. ఆ విషయంలో వచ్చినట్లయితే ప్లాస్టిక్ బాటిల్లో వాటర్ తాగడం వెంటనే మానేయాలి. ఎందుకు అనే విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మనకి సముద్రాల్లో కానీ నదుల్లో కానీ మన మురికి కాలువల్లో కానీ వాటర్ ప్లాస్టిక్ ఎక్కువగా వాడకం వల్ల ప్లాస్టిక్ పేపర్స్ ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా వాటర్లో కలిసిపోవడం వల్లనే ప్రకృతి ప్రకోపనకి గురవుతారు. అలాగే సునామీలు కానీ వరదలు కానీ ఇలాంటివన్నీ కూడా ప్లాస్టిక్ ఎక్కువగా వాటర్లో కలిసిపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. వాటర్ అనేది కలుషితం అనేది అయిపోతుంది. ప్రపంచనానికి మనం గురైపోతూ ఉంటాము. అప్పుడు మనకి ఎక్కువగా సునామీలు ఇలాంటివి వచ్చినప్పుడు ఎంతో మరణాలు అనేది జరిగిపోతూ ఉంటుంది కదా. అలాగే మన బాడీలో కూడా 70% వాటర్ ఉంటుంది కాబట్టి ప్లాస్టిక్ అనేది ఆ వాటర్లో కలిస్తే అది ఎలా స్పాయిల్ అయిపోతుందో ప్లాస్టిక్ బాటిల్తో మనం వాటర్ తీసుకోవడం వల్ల మన బాడీ కూడా స్పాయిల్ అనేది అయిపోతుంది. మన బాడీలో ఉండే వాటర్ స్పాయిల్ అయినప్పుడు ఏం జరుగుతుంది? పెద్ద పెద్ద జబ్బులు, అనారోగ్యాలు, క్యాన్సర్ ఇలాంటి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలు అనేది మన శరీరం పైన పడుతుంది. సో ఇది మన శరీరంలో ఒక సునామీ లాంటిది అని అర్థం అన్నమాట. సో మనకి సముద్రాల్లో నదుల్లో ప్లాస్టిక్ కలిసిపోతే అక్కడ ఎలా సునామీ వస్తుందో మన బాడీలో ప్లాస్టిక్ అనేది మిక్స్ అయిపోతే ఇక్కడ కూడా హెల్త్ ఇష్యూస్ అనే సునామీ వస్తుందన్నమాట. ఇది అవాయిడ్ చేయాల్సింది ప్రతి ఒక్కరు కూడా. మీరు తాగే వాటర్ని ప్లాస్టిక్ బాటిల్లో కానీ ప్లాస్టిక్ కుండల్లో కానీ మనం వాటర్ తీసుకోవడం వెంటనే మానేయాలి. సో మీకు ఏది స్తోమత లేకపోతే లక్షణంగా స్టీల్ బిందెలో నీళ్లు ఉంచుకొని స్టీల్ గ్లాస్తో నీళ్లు తీసుకున్నా కూడా ఏం కాదు. అంత గాజు గ్లాసులో వాటర్ తీసుకోవడంలో కూడా మీకు ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేశాను. సో మీరు చాలా మంది చూసే ఉంటారు. 2 గ్లాసులు తీసుకోండి, ఇదన్నీ పాజిటివ్, ఇదన్నీ కూడా మనము అవాయిడ్ చేస్తున్నది అని చెప్పి గాజు గ్లాసులో వాటర్ తీసుకోవడంలో
జస్ట్ వాటరే, కాకపోతే దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ పాజిటివ్గా అక్కడ మనం మాట్లాడుతూ తాగుతాం కాబట్టి అది మనకి పాజిటివ్గా వస్తుంది. అది మెయిన్ పౌర్ణమిలో వెరీ ఇంపార్టెంట్గా చేయాలి. అమావాస్య నుంచి పౌర్ణమి వరకు చేసేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అమావాస్య నుంచి రోజుకి చంద్రుడు అనేది పెద్దగా అవుతూ వస్తాడు. పౌర్ణమిలో ఫుల్ మూన్ అనేది వస్తుంది. ఆ ఎఫెక్ట్ వాటర్లో పడుతుంది. అక్కడ ఎక్కువ ఎనర్జీ అనేది మనకి పాజిటివ్నెస్ అనేది వస్తుంది. ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్తాను, ఇది కూడా చెయ్యకూడదు. ఏంటి అంటే ఇప్పుడు ఒక గ్లాస్లో మీరు గాజు గ్లాసులోనే వాటర్ తీసుకున్నారు అనుకుందాం, దాన్ని తాగుతూ ఉంటారు. ఇంకా ఏదో ఒక ఫోన్ కాల్ వచ్చి కావచ్చు, లేదా ఇంకో విషయం పట్ల కావచ్చు, వాటర్ని అలా మిగిలించేస్తారు. సో మీరు ఒక చెంబులో తీసుకున్నా గ్లాసులో తీసుకున్న వాటర్ మొత్తం తాగేయాలి. లేదా ఆ వాటర్ని మీ దగ్గరే ఉంచుకొని ఇంకాసేపు టైం అయిన తర్వాత తాగాలి. ఎందుకంటే ఇక్కడ లాట్ ఆఫ్ పాజిటివ్ అనేది మనం వాటర్లో ఉంది అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఎప్పుడైతే మీరు వాటర్ని మిగిలించి పారబోస్తారో అప్పుడు మీ ఎనర్జీని, మీ అబాండెన్స్ని, మీ సంపదల్ని మీరు వేస్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మెయిన్ అంటారు. ఓకేనా? మనం ఎంత వాటర్ తాగాలనుకుంటున్నామో అంతవరకే తీసుకోండి. లేదా మీరు ఎక్కువగా తీసుకున్నా మీ దగ్గరే ఉంచుకొని ఇంకాసేపు టైం అయిన తర్వాత దాన్ని తాగేయాలి. అంతేగాని మీరు తాగడానికి తీసుకున్న వాటర్ని పారబోయకూడదు. దీన్ని అవాయిడ్ చేయాలి. సో ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. కేవలం వాటర్తో ఎంత మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎంత మనకి సమృద్ధిగా అబాండెన్స్, మెయిన్ ఇంపార్టెంట్ అబాండెన్స్ అనేది మనకి ఎంత కలిసి వస్తుంది అనేది మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. జస్ట్ స్టార్ట్ చేయండి అరుణాస్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి.